ఫాదర్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే బ్లైండ్ గా గాంధీ పేరు చెప్తాం. అదే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరు అని అడిగితే బాగా ఆలోచించి దినేష్ కార్తిక్ పేరు చెప్తాం. 30 days 30 బెస్ట్ ఇండియన్ మ్యాచెస్ లో డే 24. అది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ నిదాస్ ట్రోఫీ ఫైనల్ 2018 కొలంబో శ్రీలంకలో వచ్చేసి మ్యాచ్. బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి బాగా కష్టపడి 166 రన్స్ స్కోర్ చేస్తుంది. అండ్ చేజింగ్ వచ్చేసరికి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ అండ్ ధవాన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే వీళ్ళందరూ బాగానే ఆడతారు. బట్ వెంటనే వికెట్స్ పడడంతో ప్రెజర్ బాగా బిల్డ్ అవుతుంది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి 12 balls 34 runs నీడెడ్ ఉంటాయి. అండ్ 5 wickets డౌన్, హాఫ్ ఆఫ్ ద టీమ్ ఇస్ డన్. ఇక్కడ కెప్టెన్ రోహిత్ శర్మని మెచ్చుకోవాలి. లాస్ట్ లో ఒక మంచి హిట్టర్ ఉండాలని చెప్పి దినేష్ కార్తిక్ ని హోల్డ్ చేసి పెడతాడు. ఇంకా 2 overs ఉన్నాయి అండ్ 34 runs నీడెడ్. ఈ బంగ్లాదేశ్ ఏమో అప్పుడే విన్ అయిపోయామని చెప్పి కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్ చూపించారు. అప్పుడు వచ్చాడు దినేష్ కార్తిక్. ఇంకా 34 runs కొట్టాలన్నప్పుడు 19th ఓవర్లో 2 6లు 2 4లు మ్యాచ్ ని మొత్తం టర్న్ చేస్తాడు ఒక్క ఓవర్లో. చెప్పాలంటే దట్ వాజ్ బ్రూటల్ హిట్టింగ్. ఇంకా లాస్ట్ ఓవర్కి వచ్చేసరికి అటు ఇటు తిరిగి లాస్ట్ బాల్ 5 runs నీడెడ్ ఉంటాయి టీంకి. ఓన్లీ 6 కొడితేనే విన్ అవుతాం అని అనుకున్నప్పుడు ప్రెజరే లేనట్టుగా ఒక బ్యూటిఫుల్ క్రేజీ 6 కొట్టి మ్యాచ్ ని ఫినిష్ చేస్తాడు డీకే. శ్రీలంకలో మ్యాచ్ అయినా క్రౌడ్ మొత్తం ఇండియాకే సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే బంగ్లాదేశ్కి ఎవరు సపోర్ట్ చేస్తారు. అండ్ బంగ్లాదేశ్కి ఇప్పటికీ దినేష్ కార్తిక్ ని చూస్తే ఆ మ్యాచే గుర్తుకొస్తుండొచ్చు. మీకు ఈ మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్ మెమరీస్ గుర్తున్నాయా? అండ్ గుర్తుంటే దినేష్ కార్తిక్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో.